ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. 15వ తారీఖు అంటే ఇంకా 15 రోజులుంది కదా పూజారి గారు. ఈలోపు ఏం లేవా? లేవమ్మా. మీరు నిజమే చెప్తున్నారా? నేను వృత్తిద్రోహం చేసుకోలేను కదమ్మా. 15 రోజులు ఎంతసేపులేమ్మా, తొందరగానే గడిచిపోతాయి. మాకోకే, మీకోకేనా? మీకోకే అయితే మాకోకే. మా తరపున సమ్మతమే, ఎవ్వరికీ అభ్యంతరం లేదు. శ్రీకర్ గారి మనసు అంగీకరించడం లేదని తన మొహంలోనే తెలుస్తుంది. తనని ఒప్పించే బాధ్యత నీదే అవని, సరేనా? మౌనంగా ఉంటే ఎలా? సమాధానం చెప్పు. సరే. ఇప్పుడైనా విగ్రహం ఇస్తావా? మూడు ముళ్ల బంధంలోకి వచ్చిన మూడో మనిషి నీ భర్తను విడిచిపెట్టనంత వరకు నీ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఆపదలు నిన్ను వెంటాడుతూ ఉంటాయి, సమస్యలు నిన్ను చుట్టుముడుతూ ఉంటాయి, ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. రండతయ్య, ఇచ్చిన మాట ప్రకారం మీకమ్మవారిని అప్పగిస్తున్నాను, తీసుకోండి. పూజారి గారు, చెప్పండమ్మా. ఇక మీరు చేయాల్సిన కార్యక్రమాలు మీరు చేయండి. అలాగేనమ్మా. అమ్మవారు బయట నుంచి తిరిగి ఇంట్లోకి రాబోతోంది కాబట్టి అక్కడ జరగబోయే పూజలో అమ్మవారికి ప్రక్షాళన జరగాలి. అమ్మవారికి తిరిగి పూర్వపు మహిమలు రావడానికి సంప్రోక్షణ జరగాలి. ఆ విషయం మరువకండి. పూజారి గారు, చెప్పండమ్మా. అమ్మవారు చాలా చేతులు మారింది, చాలా ప్రదేశాలు మారింది, తిరిగి మా ఇంటికి చేరబోతుంది. అందుకే చెడు దృష్టి ప్రక్షాళన జరగడానికి సంప్రోక్షణ చేయండి. అలాగేనమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.